హాయ్ అండి. ఓం నమో వెంకటేశాయ. జై చిన్నమస్త. సో, ఈరోజు తెలుసుకునే హాట్ టాపిక్ ఏంటంటే, విరాట్ కోహ్లీ గారి ఆయన మీద ఉన్న కేస్ అన్నమాట. అంటే లేటెస్ట్‌గా ఈ ఆర్‌సీబీ గెలవడంతో ఇది తతంగం అంతా నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మీకు తెలుసు కాబట్టి. సో, ఏంటి ఈ కేసెస్ ఆస్ట్రాలజీ ఎలా ఎలా మనము తెలుసుకోవచ్చు అనేది చూద్దాం. చూడండి, ఎప్పుడైనా గానీ జ్యోతిష్యంలో అంటే లగ్న కుండలిలో సిక్స్త్ హౌస్ అనేది ముఖ్యంగా మనకు ఈ కోర్టు కేసుల్ని సూచిస్తుంది. సెవెంత్ హౌస్ అనేది కేసు యొక్క తీవ్రతను సూచిస్తుందన్నమాట. ఎయిత్ హౌస్ అనేది ఇన్స్టెంట్‌గా వచ్చే అంటే ఆ టైంలో మనము కోర్టుకు సబ్మిట్ చేసే క్లూస్ ఎలా ఉంటాయి, ఆ పాసిబిలిటీస్ ఎలా ఉంటాయి అనేది సూచిస్తుంది. ఎందుకంటే 8వ స్థానం అనేది రహస్య స్థానం. ఒక సీక్రెట్ ప్లేస్. సో, అపోనెంట్స్ ఎలాంటి క్లూస్ ప్రొడ్యూస్ చేస్తారు? లేదంటే జాతకులు ఎలాంటి క్లూస్ ప్రొడ్యూస్ చేస్తారు? ఎందుకంటే ఈ లాయర్ ప్రొడ్యూస్ చేసే ఒక రకమైన క్లూస్ అనేది ఈ లాయర్‌కు తెలియకోకుండా, ఈ లాయర్‌కు ప్రొడ్యూస్ చేసే క్లూస్ ఈ లాయర్‌కు తెలియకుండా ఒక రకమైన క్లూస్ అనేటివి ప్రొడ్యూస్ చేసుకుంటారు కదా! మేబీ నా టెర్మినాలజీ వేరే రకంగా ఉండొచ్చు. ఎందుకంటే నాకు పెద్దగా లా పట్ల తెలీదు. బట్ ఈ టెర్మినాలజీ యూజ్ చేస్తున్నాను. ఎవరైనా అలా ప్రాపర్‌గా తెలిసి ఉంటే ఒకవేళ నాది తప్పైతే క్షమించండి. సో, ఇక్కడ క్లూస్ ప్రొడ్యూస్ చేయడం, ఇక్కడ క్లూస్ ప్రొడ్యూస్ చేయడం అనేది ఉంటుంది కదా కోర్ట్ భాషలో. సో, అలా ప్రొడ్యూస్ చేయడం అనేది ఎయిత్ హౌస్ సూచిస్తుంది. ఇక 12థ్ హౌస్ అనేది అల్టిమేట్. ఎందుకంటే ఆయనకు పడే శిక్షలు ఫైనల్ టార్గెట్ అనేది 12థ్ హౌస్ సూచిస్తుంది. ఇప్పుడు చూడండి, విరాట్ కోహ్లీ గారి జాతకం చూసుకుంటే ఆయనకు రవిగ్రహం అనేది నీచపడిపోయింది. మరి రవిగ్రహం నీచపడిపోయినా ఆయనకు రవి నీచపడిపోయినప్పుడు మామూలుగా అంటే ఫేమ్ రాకూడదు. అంతే కదా! రవి అనేవాడు నేమ్ అండ్ ఫేమ్‌కి ప్రత్యేకమైన గ్రహం. అట్లాంటి గ్రహం నీచపడిపోయినప్పుడు మరి ఎందుకు ఆయనకి ఇంత ఫేమ్ వచ్చింది? అంటే చూడండి, ఇక్కడ రవిగ్రహము దాదాపు 18 డిగ్రీ, 20 డిగ్రీలు ఉంది. ఏదన్నా ఒక గ్రహము 15 డిగ్రీల పైన ఉన్నప్పుడు అది నీచత్వం నుంచి పై స్థాయికి వస్తూ ఉంటుందన్నమాట. అంటే నీచత్వం పాలు చాలా తక్కువుంటుంది. రవిగ్రహము తులలో ఉన్నంత మాత్రాన వాళ్ళు పాపులారిటీ డ్యామేజ్ అంటారా అంటే, ఇది ఎలా చూడొచ్చంటే, రవిగ్రహం నీచలో ఉన్నప్పుడు పాపులారిటీ రాదు అనేకేముండదు. ఇప్పుడు నేను ఇంతకుముందు ఒక వీడియో చేశాను. మనకు ఇన్‌ఫ్లుయెన్సర్ హర్ష సాయి గారి గురించి. ఆయన గురించి నేను వీడియో చేసేప్పుడు ఆయన కూడా సేమ్ రవిగ్రహం నీచలోనే ఉంది. కానీ ఉన్న డిగ్రీస్ వేరే ఉన్నాయి. అదేవిధంగా కోహ్లీ గారికి కూడా రవిగ్రహము బాగా నీచలోనే ఉన్నప్పటికీ ఉన్న డిగ్రీస్ వేరే ఉన్నాయి. పైగా ఈయనకు శని నీచపడిపోయినాడు. ఒక సైడ్ రవి నీచపడిపోయినాడు, ఒక సైడ్ శని నీచపడిపోయినాడు. ఇద్దరు సమసప్తక దృష్టితో చూసుకుంటున్నారు. ఎప్పుడైతే శని ఆయనకు దాదాపు 4 డిగ్రీస్, 5 డిగ్రీస్ ఉన్నదనుకుంటా. ఆల్రెడీ శని నీచపడిపోయిన శని 4 డిగ్రీలున్న శని ఆయనకు వర్క్ అవ్వట్లేదు. ఒకవేళ నిజంగా ఆయనకు వర్క్ అయ్యుంటే శనిగ్రహం చూడబడడం చేత రవి ఈ ఫేమ్‌ని ఇదన్నా పొందకోకుండా ఉండేవాడు. ఎప్పుడైతే శనిగ్రహము మేషరాశిలో ఉండి నీచబడిపోయిందో ఆ శని తన యొక్క ప్రభావాన్ని తగ్గించుకుంది. ఆ విధంగా ఆయన యొక్క చూపు కూడా మందగతించిందనమాట. దాని వలన ఈయనకు నేమ్ అండ్ ఫేమ్ జాతకరీత్యా వచ్చేసింది. మరి ఇప్పుడెలా ఎందుకిలా జరుగుతోంది అంటే, చూడండి, ఎవరి జాతకంలోనైనా కానీ షష్టమాధిపతి, ద్వాదశాధిపతులొచ్చినప్పుడు కానీ, షష్టమ, సప్తమ, షష్టమ లేదా అష్టమ ఈ అధిపతులు దశ అంతర్దశల్లో ముఖ్యంగా ఈ కోర్టు కేసులనేవి వస్తూ ఉంటాయన్నమాట. ఇప్పుడు ఆయన గారి జాతకంలో చూసుకున్నా కూడాను ఇప్పుడు అదే దశ అంతర్దశలు నడుస్తూ ఉంది. మరి దీని ద్వారా ఆయనకు ఏమవుతుంది అంటే చూడండి, ఇప్పుడు జరిగిన కేసు ఆల్రెడీ ఇప్పుడు దాని గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎందుకంటే ఇది అందరికీ లోకవిదితమే. కానీ మనము ఎవరి సైడా కూడా అంటే ఏమంటారు, ఇదంతా కూడా న్యాయస్థానం పరిధిలో ఉంది కాబట్టి, ఇప్పుడు మనం దాని గురించి చెప్పి అనవసరంగా ఇబ్బందుల్లో పడినట్లే అవుతామనమాట. కానీ ఒకటేంటంటే, ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా కూడా, సామాన్య మానవుడైనా కూడా గ్రహానుగతంగానే వాళ్ళ యొక్క జీవన గమనం అనేది ఉంటుంది. శని నీచపడిపోవడం, రవిగ్రహం నీచపడిపోవడం,
శని తన ఎనర్జీని కంప్లీట్‌గా బ్యాక్ డౌన్ చేసుకోవడము. ఇప్పుడు జరుగుతున్న దశలు నేను ఇందాక ఎక్స్‌ప్లెయిన్ చేసినట్టు ఇన్ని గ్రహ అంతర్దశ దశల మధ్య ఆయన జీవితం ఇప్పుడు వెళ్తూ ఉంది. అందుకనే చూడండి ఇంతకు ముందు కూడా ఆయన ఈ క్రికెట్‌లో హయ్యర్ ఎండ్ కంటే ఆ కప్పు కొట్టాలి అది ఇది అన్నప్పుడు కూడాను ఎందుకు ఇదంతా జరిగింది అంటే ఒక్కొక్కసారి ఈ ప్రభావాల చేత కూడా ఇలా జరుగుతూ ఉంటుందన్నమాట. పోనీ ఆయన కూడా మంచి భక్తుడే. ఎంతోమంది స్వామీజీలను కలుస్తూ ఉండడం కూడా మనం చూస్తూ ఉంటాము. కాబట్టి నేను చెప్పేదొకటే. ఎంత పెద్ద సెలబ్రిటీలైనా కానీ, ఎంత చిన్న సామాన్య జీవితం గడిపేవాడైనా కానీ, గ్రహాలు ఒకటే రకమైన దృష్టితో ఉంటాయి. ఒకే రకంగా చూస్తూ ఉంటాయి. అంటే తమ జాబ్‌ని తాము చేస్తూ ఉంటాయన్నమాట. సో, ఈ విధంగా మనము ఆ చక్రాన్ని అనేది అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అది విరాట్ కోహ్లీ గారి కేసైనా కానీ, ధోని గారి కేసైనా కానీ, ఎవ్వరి సెలబ్రిటీ కేస్ ఏ కేసైనా కానీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం రామ్ గోపాల్ వర్మ గారి మీద చూసుకుంటే కూడా ఎన్నో కేసులు. సో, ఒక సైడ్ రవి ఫేమ్ ఇస్తూనే, మరో సైడు ఇలా ఎందుకు జరుగుతోంది? మరి ఫేమస్ అయిన వాళ్ళందరికీ కేసులున్నాయంటే లేవు. ఎంతోమంది అద్భుతమైన ఫేమస్ ఉన్నారు. కేసులు లేకుండానే ఉన్నారు. మరి ఫేమస్‌తో పాటు కేసులు పడేవాళ్ళు ఎందుకు ఇలా ఉన్నారంటే గ్రహదశ. సో, కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గ్రహారాధన చేయండి. గ్రహ ఆధిపత్య దేవతల యొక్క ఆరాధన చేయండి. దాని ద్వారా మీకు ఫలితాలనేవి ఆ తీవ్రత అనేది తగ్గుతుంది. ముఖ్యంగా ఇలాంటి కోర్టు కేసులు, ఇట్లాంటి సమస్యలు ఉన్నప్పుడు కాలభైరవ ఆరాధన అనేది ఎంతో అద్భుతంగా వర్క్ చేస్తుందండి. సో, ఇక్కడ నేనేదో కోహ్లీ గారి కేసు ద్వారా మీకు భయంకరంగా ఇది చేయాలని నేను చెప్పట్లేదు. జస్ట్ కేసెస్ అనేవి ఎలా ఉంటాయి. ఎందుకంటే ఇదే టాపిక్ గురించి నేను ఈ ప్లేస్‌కొచ్చినప్పుడు 'హర్ష సాయి' గురించి కూడా నేను చేస్తున్నాననమాట. హ్మ్. సో, కాబట్టి నేను ఆ రోజే చెప్పాను. ఇలాంటి కేసులు చిక్కులు ఆయనకు రాబోతాయి అని చెప్పిన కొన్ని రోజులకే ఆయన ఈ యాప్‌లు, ఆ అమ్మాయి రేప్ కేసు ఇదంతా కూడాను పడి ఆయన వెళ్ళడం అనేది జరిగింది. కావాలంటే మీరు నా పాత వీడియోలు కూడా చూసుకోవచ్చు. ఆయన ఈ కేసుల్లో పడతాడు అని కూడా నేను చెప్పున్నాను. ఎందుకంటే గ్రహస్థితి పక్కాగా ఉన్నప్పుడు ఇలాంటి రిజల్ట్సే ఉంటాయండి. సో, కాబట్టి ఏది ఏమైనప్పటికిని ఇదంతా కూడాను కోర్టు పరిధిలో ఉంది కాబట్టి, మనము జాతకరీత్యా ఎలా జరుగుతుంది అనేది కూడా మనము చెప్పుకుంటున్నాము. సో, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. జూన్ 14, 15 హైదరాబాద్ కొండాపూర్‌లో నా అపాయింట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయండి. ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు దయచేసి కాంటాక్ట్ చేయండి. 9848998459 9676046315. సో, ఈ నంబర్లకు కాల్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకోగలరు. అండ్ తొందరలోనే బెంగుళూరులో కూడా ఒక అపాయింట్మెంట్ డే నేను ప్లాన్ చేస్తున్నానండి. ఆ విషయాలు నేను చెప్తాను. సో, థాంక్స్ ఫర్ వాచింగ్. ఓం నమో వెంకటేశాయ. జై చిన్నమస్తా.